చూసారండి చిన్న కుండీలో ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు ఆ చెట్టుకి. కలర్ కూడా మందార పూలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు అయితే మళ్ళీ చాలా బీరకాయలే వచ్చినాయండి. అన్నీ కట్టేసి ఉంచినాం. కట్టి ఉంచబట్టే పురుగులు అవి ఏమీ లేకోకుండా ఫ్రెష్గా ఉన్నాయండి. అవి మొత్తం ఇప్పదీసేసి ఒకసారి ఇప్పదీస్తానండి మొత్తం. కాకరకాయలకు కూడా కట్టి ఉంచాల్సి వచ్చిందండి ఈసారి అయితే. కాకరకాయలు అయితే ఎన్ని కాకరకాయలు ఆగం చేసినాయో ఫ్రూట్ ఫ్లైస్. మరి ఆ ఫ్రూట్స్ అవి ఫ్రూట్ ఫ్లైస్ అంటున్నారు, మరి ఏంటో చూడండి. అసలు అన్నీ బెజ్జాలే. ఇవ్వండి, అది కుట్టేసి అట్లా ఇవ్వటం బెజ్జం పడంగానే కాయ మొత్తం ఇట్లా ఎర్రెర్రంగా అయిపోతుంది, మొత్తం పచ్చగా అయిపోయి బాంబులు పేలుస్తున్నారండి. ఏందో మాకేమో ఏ ఒక్కరు సౌండ్ అయినా కూడా ఇంట్లో మోగినట్టే అనిపిస్తుంది. బాగా సౌండ్లు వస్తాయండి వీడియోలు చేయాలన్నప్పుడు. కాకరకాయలు ఉన్నాయండి కొన్ని. విజయ రాలేదు ఇంకా. సరే చీకటి అవుతుంది కదా అని కొంచెం నేను కొయ్యేసే అన్ని వరకు వద్దాం. కాకరకాయలు కొయ్యొచ్చులేండి, బీరకాయలు అవి కట్టబోవు. కానీ ఇదిగోండి చూడండి, ఇది పాడైపోయింది. అసలు చాలా పాడైపోయినాయండి. సగం కాకరకాయలు ఎలాగనే పాడైపోయినాయి. ఇదే ఫస్ట్ టైం ఇంత ఘనంగా పాడవటం. కట్టానండి కొన్నిటికి. కట్టినా కూడా ఎందుకో మరి అంతకుముందే కుట్టేసి ఉంటాయి నేను కట్టే వరకే. సగం కాయలు పాడైపోయినాయి, సగం కాయలు మంచిగా ఉన్నాయి. ఇంకా కాకరకాయలకు కూడా కట్టాలంటే ఆడ కడతామండి అన్నిటికీ. బీరకాయలకు గట్టి, కాకరకాయలకు గట్టి. బీరకాయల కంటే కడతాం, కానీ కాకరకాయలు మస్తు అన్నీ ఎక్కువ ఎక్కువ ఉంటాయి. ఆయా అండ్ వీటికి కూడా కట్టి అని చెప్పి ఇట మర్చిపోయాను. ఆడుకొని ఉన్నాయి. విజయ వచ్చింది. చిన్న కాకరకాయలండి. చూడండి, అవి 2 పాడైపోయినాయి. అక్కడ 3 కాయలు ఉంటే 3 2 పాడైపోయినాయి. వచ్చిన కాయల్లో కొన్ని కోసేసినాం, కొన్ని 4-5 కాయల దాకా పోయినాయి. నాలుగు కాయలు. బీరకాయలు మాత్రం మస్తుగా ఉన్నాయండి. ఇంకెన్ని రోజులు వస్తాయో కానీ బాగా వస్తున్నాయి వచ్చినంతవరకు. ఇక్కడ జంటలు అది వద్దులేవి, అది లేతగుంది. మరి బరువు అవుతుంది. నీకు బీరకాయ కూడా దిగట్లా విజయ. ఇంకా చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో అసలు. కాయలు ఉన్నాయండి ఇక్కడ.
ఇది ఒక విత్తనం అండి, లావుగా ఉంటుంది కొంచెం. కానీ ఒక 4 రోజులు కనుక కొయ్యకుండా అలాగ ఉంచేసామంటే తెల్లగా అవుతున్నాయి. ఇదేంటో అసలు. ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఈ చెట్టుకి. ఇక్కడైతే అన్ని గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. ఇది కూడా పాత చెట్టేనండి. పాత చెట్టుని వేరే డబ్బాలో 10 లీటర్ల పెరుగు డబ్బాలో ఉంటే తీసి బలం సరిపోవట్లేదని కట్ చేసి మొత్తం మళ్ళీ దీంట్లో పెట్టా. మంచిగా వస్తున్నాయి దీంట్లో పెట్టాక. ఇక్కడ చూడండి ఒక్క గుత్తి అసలు ఎన్ని ఉన్నాయో. ఇదొక విత్తనం. సన్నయ్య దగ్గర నీకు ఈజీయా చిన్న గొయ్యి. ఇక్కడ గుండ్ర వంకాయ, ఇవి బార వంకాయలేనండి. ఇవి నల్లగా ఇదొక నూనెలు తేలుతూ ఉన్నాయండి. ఇదొక రకం కాయలు. వంకాయలు బాగా వచ్చినాయండి ఈసారి. ఇక నుంచి బాగానే వస్తాయండి వంకాయలు. కొత్త చెట్లు కూడా వేసాను, వాటికి కూడా వస్తాయి. పాత చెట్లకు కూడా బాగానే వస్తున్నాయి. ఇవి రౌండ్ వంకాయలండి. విజయ కట్టవట్ల. నువ్వు రోజు వచ్చినా నీకు కనపడవు విజయ, నేను చూపించాల్సిందే మళ్ళా. వద్దులే, సన్నగా ఉన్నాయి. వంకాయలు బాగా వచ్చినాయండి. ఇవి మాత్రం బెండకాయలు చూస్తుంటే ఆ చిగుర్లకు ఏదో ఒక్కొక్కటి వస్తున్నాయి. 1/4 కిలో సుమారు. కొయ్యలే మళ్ళీ ఒక్కటే అది. ఈ బాంబులు ఏందిరా బాబు. బెండకాయలు ఆడుకొని పేక. మళ్ళీ పెడుతున్నా కూడా బెండకాయల చెట్లు ఎందుకో అంత హెల్తీగా రావట్లేదండి. మరి ఏంటి నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. చూడాల. ఇవి పాత మొక్కని కట్ చేశాను, అలా చిగుర్లకు వస్తున్నాయి. కానీ వచ్చినా కూడా అసలు అంత హెల్తీగా అనిపించట్లా. ఆకులు చూడండి తొందరగా ఎట్లా ఎర్రపడిపోయినట్టు అయిపోతున్నాయి. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి.
విజయ బుట్ట కింద పెట్టుకోవే. చెప్పినా నీకంతే. ఈరోజు హార్వెస్ట్ చాలా టైం ఉంటుందండి, చాలానే ఉన్నాయి. కొంచెం కొన్ని బీన్స్ ఉన్నాయండి. దీనికి అయిపోయాక మళ్ళీ కట్ చేశానండి. కట్ చేస్తే వస్తుందో రాదో అనుకుంటే భలేగా వచ్చేసి మళ్ళీ కాయలు వస్తున్నాయి. ఇది ఒక రకం చిక్కుళ్ళు అండి, వెడల్పుగా ఉన్నాయి కొంచెం. చేత్తో పట్టుకుంటుంది విజయ, నేను అర్థం మళ్ళీ భయం అయితే అవ్వాలి కింద పెట్టేస్తాను. కొయ్యి విజయ, ఏం కావాలి? ఈ చెట్లకు గోడు చిక్కుడే తిరుగుతాయి కానీ ఇరగ విజయ, కోసేది గబగబా. కొంచెం లేటు పట్టిద్దండి చిక్కుళ్ళు అవి కోయటం అంటే, కొంచెం లేటే అవుతుంటుంది. చెట్టు మొత్తం అయిపోయినాయండి. దాన్ని కోసేసి కట్ చేయాలి మొత్తం మొదల వరకు, అంతవరకు కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇలా పట్టిందిలే. ఇంకా ఇక్కడ ఈ చెట్టుకు కొన్ని ఉన్నాయి, బాగానే వచ్చినాయండి ఈరోజు చెట్టు చిక్కుళ్ళు కూడా కొన్ని. కింద పడే నువ్వు. అటు మర్చిపోతారు టమాటాలు. పిండి నెల్లండి తెల్లంగా. ఇంక ఇవి మాత్రం ఇక ఆగేదే లేవండి. ఇవి మాత్రం ఇవే సచ్చి ఎంతసేపు పడుతుంది, లేటు పడుతుంది బాగా. ఇక పై కొంటానికి కోయటం ఏం కష్టం అవుతుంది. కొన్ని కోసి కింద వరకు ఇటు కోస్తే అటు ఈజీగా పైకి ఎక్కువ వస్తుంది. స్టాండ్ వేసుకుంటే అందుతున్నాయి లేండి, స్టాండ్కి అందుతున్నాయి. కింద వరకు కోసేసి పైకి పోయినాయి, కింద లేవండి అసలు ఎక్కువ, అన్నీ పైనే ఉన్నాయి.
నాకు కూడా అందట్లో బాగా పైకి ఎక్కువ పైకి పోయినాయి. మంచి విత్తనం అండి. విత్తనం మంచిది కావటానే కాయలు అసలు ఆగకుండా వస్తున్నాయి. ఎంత కోస్తున్నా మళ్ళా చిగుర్లు వస్తున్నాయి. ఎంత గొలలు మంచి పూతంతా కాయ అవుతుంది. చూడండి పైన ఉన్నాయి. ఈ సందులోకి ఉందండి పక్కన. సో పెద్ద పెద్ద గొలలో ఇరుకులో పోవాలి అట్లా లోపలికి. చెట్లు దరికి పెట్టకూడదండి. దరికి పెడితే కొయ్యటం కష్టం అవుతుంది కొంచెం ఆనుకొని ఉండేసరికి. కాదు లేవు అనుకుంటుంటే ఎక్కడ ఒకసారి ఉంటూనే ఉన్నాయి. ఇది కొత్త మొక్క అండి, కనుపు చిక్కుడు. దీనికి కూడా వచ్చేస్తున్నాయండి. విజయ బయటికి వెళ్ళింది, చెట్టు ఎక్కుతుంది పైకి. ఈ లోపల ఇక్కడ కొన్నేలేండి. నువ్వు వెళ్ళి ఇక్కడిక్కడే చేయకు. పొట్టిగానూ లావుగా ఉన్నాయండి గనుపు చిక్కుళ్ళు. కింద నుంచి వస్తున్నాయి ఇవి గనుపుకి. అదిగోండి కొన్ని వచ్చినాయి. ఇవి కూడా పైకి వెళ్ళిపోతుందండి తీగ. ఫస్ట్లో కోతులు ముట్టుకోలేదండి, ఇప్పుడు కోతులు ముట్టుకొని లాగేస్తున్నాయి. ఇదే పైకి. అక్కడ కాకరకాయ మర్చిపోయాను. ఇక్కడ 2 పొట్లకాయలు ఉన్నాయండి, 2 ఉన్నాయి. ఇది పొట్టి పొట్లకాయ. ఇప్పుడే మళ్ళా బోల్డ్ పిందెలు పడ్డాయండి పొట్లకాయలు మాత్రం. ఇది చూడండి ఎంత బారుందో, అది కిందకు వచ్చేసింది. కిందకు చూడండి ఎంత ఉందో. బీరకాయలన్నీ, కాకరకాయలు, వంకాయలు, ఇంకోటి ఉందండి ఇది కింద కాంతుంది. ఇంకా చిన్నదే కింద కాంతుంది. చిక్కుళ్ళు అయితే మాత్రం మస్తు వచ్చినాయి. ఈ మామూలు చిక్కుళ్ళు, టమాటాలు అంతేనండి. ఈరోజు చాలా కూరగాయలు వచ్చినాయండి. బీరకాయలు, కాకరకాయలు, వంకాయలు, పొట్లకాయ, టమాటాలు, చిక్కుళ్ళు మాత్రం మస్తు వచ్చినాయి. 2-3 రకాల చిక్కుళ్ళు. అంతేనండి. థ్యాంక్ యూ.